పండుగకు పోయినోళ్ళంతా ఊర్లోనే ఉండొచ్చురు. పోరలకు సెలవులేనాయే. షానొద్దులకు పోయినోళ్లకు తెల్లారే రాబుద్దైతాది. గా ముచ్చట్లన్నీ చూద్దాం. మొదలు హెడ్లైన్స్. అందర్ని ఒక్కటి చేసిన అలై బలై. దత్తన్న దావత్కు పతొక్కలు జై. గుంజి పడేసిండ్రు 700 కోట్లు. జోరైంది మళ్ళా 3 రోజులు. కొత్తగా కొండారెడ్డిపల్లి డెవలప్మెంట్ల మస్తు రువ్వడి. అలై బలైలో చంద్రవ్వ ముచ్చట. లివర్ ఫ్రై, రొయ్యల వేపుడు, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, దామ్కా చికెన్, తలకాయ కూర. నీ అవ్వ గానికి నేను జమ్మి పెడతాన్రా. మొన్న వాళ్ళ కోడి మా ఇంట్లోకి వచ్చి ఇత్తులన్నీ బుక్కిపోయింది. చల్ గామె నేనెందుకు గలుస్తా? షాప్ అత్త అడిగితే ఆస్త అడిగినంత బిల్డప్ ఇచ్చింది. మరి ఇంటోళ్ళకు పెట్టిండ్రా గంతే. పెద్ద నాయనలకు చిన్న నాయనలకు జమ్మి పెట్టుడు మనతోటి కాదురా. ముందే వాళ్ళకు మాకు భూమి పంచాది నడుస్తుంది. అబ్బేర కొడక ఆడైంద్రా గా పాటోళ్లకు అలై బలై ఇస్తాడు. సర్పంచ్ ఎలక్షన్లా ఏమో ఏషతట్టే ఉన్నాడ్రా అని కొందరు అనుకున్నారట దసరా నాడు. గసంటోళ్ళంతా గీ పెద్ద మనిషిని చూసి నేర్చుకోవాలబ్బా. సన్నాయూది డప్పు వట్టి డోలు దంచి పీకలూది బతుకమ్మలాడి ఇటు బోనాలు అటు పీరీలు చెర్నకోల వట్టి తీరొక్క కళాకారుల ఆటపాటల నడుమ స్టేజ్ మీదకి వచ్చిండు దత్తన్న. అలై బలైకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు, మంత్రులు, అన్ని పార్టీల లీడర్లు, సినిమాలు, సెలబ్రిటీలు, కవులు, కళాకారులు బొచ్చడి మంది వచ్చిండ్రు. దసరా తెల్లారి దత్తన్న అలై బలై పెట్టబట్టి 20 ఏండ్లు మరి. For as Lord Krishna reveals in the Bhagavad Gita, worshipping the common man is worshipping God. అవు మరి పార్టీలు జెండాలు గిండాలు ఏముండయి, పతొక్కలం పిలుచుకుంటాడు పండుగ పూట. ఒకరినొకరు అనేక రకాలుగా మరి ఛాలెంజ్లు విసురుకుంటున్నప్పటికీ కూడా వాటన్నిటినీ మర్చిపోయి ఒక వేదిక మీద కలిసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము. బయటికి వెళ్తే సభలోనో లేదా అంశాల మీదో కత్తులు తీసుకున్నట్టుగా కొట్లాడుకునే వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమమే అలై బలై. ఇందులో పార్టీలు సిద్ధాంతాలు అనేవి ఇందులో ఎమడవు. మానవత్వం అనేది అన్నిటికంటే మించిన గొప్ప గుణం. బీఆర్ఎస్ కెళ్ళి పెద్ద లీడర్లు కనబడలే గాని జాగృతికెళ్ళి కవితకు వచ్చింది. మాకు దత్తన్న అంటే బీజేపీ నాయకుడు గాను ఒక గవర్నర్ గాను మాకెవరికి తెలియదు. మాకు దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు. ఇక యాక్టర్లు నాగార్జున, బ్రహ్మానందన్ సార్ ఏమన్నారంటే, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలై బలై కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది. సెంటర్ మంత్రి అర్జున్ రామ్ సార్ వచ్చి మనుషులంతా ఒక్కటేనని గింత ముద్దుగా వాడిండు. అల్లాహి నామ కా సోదా కమాలే జిస్కా జీ చాహే. పెద్ద మనిషికి శాత కాకుండా అయిందని బిడ్డ విజయలక్ష్మి మేడం ముంగటవాడి విజయవంతంగా నడిపింది అలై బలై కార్యాన్ని. ఇక వంటల కాడుకోతే 12 క్వింటాల మటను, 40 క్వింటాల చికెను, బిర్యానీ, బోటి, తలకాయ, నల్ల పాయ, చేపలు, రొయ్యలు, జొన్న రొట్టె, సర్వపిండి ఇట్లా 84 తీవ్ర తెలంగాణ వంటలు పెట్టిండ్రు. దత్తన్న అలై బలై అంటే అట్లుంటది మళ్ళా. మునుపు ఎట్లుండెనుల్లా సుట్టపైన వస్తే ఇంత కళ్ళు ఒట్టు తెచ్చి కోడి పిల్లని గోద్దురు. పండుగలు పబ్బాలు వస్తే ముందుగానే గౌడన్నకు చెప్పి పెడితే ఇంటికే పట్వ పట్టుకొద్దురు. లేదంటే అట్లా మండవ కాడికి పోయేది. ఇంట్లో చేసిన మురుకులో ఇంత కూరనో టిఫిన్ డబ్బాల తీసుకుపోయి ఆడనే నిమ్మలంగా కూసునేటోళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం ఎర్ర మందుకు ఎగబడిరి. పండుగలకు ఇంకింత ఎక్కువనే. ఇక దసరాకు సపరేట్గా చెప్పాలనా? దసరాకు మంచిగానే గుంజిండ్రు మనోళ్ళు. మందలకు మందలు గొల్రు మేకలు తిన్నారు, కాటన్ల మందు కథం చేసిండ్రు. మరి 3 రోజులలోనే ఏం తక్కువ 700 కోట్ల రూపాయల మందు తాగేసిరంటే చూడుండ్రిగా. బీల్రు 7,22,000 కేసులు, మందు 6,71,000 కేసులు లేవట్టిండ్రు. తాపకింత పెంచాలని నిరుడు దసరా కంటే 171 కోట్ల రూపాయల పోతే ఎక్కువ అయిందట. ఇక సెప్టెంబర్ నెలంతా తీసుకుంటే 3,000 కోట్ల రూపాయలు చదివించారు 33 జిల్లాల ఉత్తమ కస్టమర్లు. ముందు జాగ్రత్త కింద 2 రోజుల ముందు
పొద్దు సందే వయసులకు లైన్లు కట్టి పండుగ తుర్తిగా చేసుకున్నారు. ఇవాళ మేము పిల్లల దసరా మంచిగా ఎంజాయ్ చేసుకుంటాను. అగో కాటన్లు ఎట్లా కొంటపోయిండ్రో, తాగిన వాళ్ళకి తాగినంత సరుకు, ఆప్కార్ వాళ్ళు కూడా సరిపోని మాలు తెప్పించి పెట్టే వరకు 7 ఎవ్వలకు తిప్పల కాలేదట. వయసులు బంద్ ఉన్న బెల్ట్ షాప్ల కాడ జాతర నడిచింది అనుకో రాదుండ్రే. చుట్టాలు దోస్తులు వచ్చేటోళ్ళు అయ్యేరే. 2 పెగ్గులు మందు పోసి గంటె చుంకలు పెట్టకుంటే మర్యాద అనిపించుకోదాయే. ఏహే నిన్న తుర్తిగా తాగలేదని ఇయ్యాలగిన గట్టిగానే పట్టుకపోయిండ్రు మాలు. నిన్న ఇబ్బందిని కొంత ఇవాళ పూడ్చుకుంటామని ఈ రోజు పిల్ల దసరా మాకు ఎంతో ఎంజాయ్ చేసుకుంటాం మేము. దోస్తులంతా కలిసి తోటలు వెంచలరాల జోరుగా సిట్టింగ్లు వేసిండ్రు. నువ్వు కాటన్ తెప్పిస్తే నేను కాటన్ తెప్పిస్తా అని పోటీలు పడతారాయే. అమ్మ వాళ్ళ నిలబెట్టిన వాళ్ళు కూడా ఇయ్యాల దావతులు చేసుకున్నారు. మళ్ళా ఊర్రపొంట ఎలక్షన్లలో ఒకటి ఉండే. పట్నంలో ఉండేటోళ్ళు కూడా పండుగకు వస్తారు కాబట్టి కుకుండా పెట్టి దిల్ ఖుషి చేసిరట పదవుల మీద పాయిరం ఉన్నోళ్ళు. ఇక ఓట్ల ప్రచారం రువ్వడి కానీ రాదుండ్రి. నెల రోజులు దినం దసరా పండుగనే ఉంటది గాని. అబ్బో మీ ఊరికా, నేను రాను నాయన. మొన్న గుంతలు ఎత్తేస్తే బండి రిపేర్కి పోతే 1000 రూపాయలు అయింది. ఆరైతే చాలు షిమ్మ చీకటి కొడుతుంది. గల్లీలా బుగ్గలు కూడా చక్కగా ఉండవు. ఎట్లుంటారా అసలు? అది రోడారా, షినుకు పడితే చిత్తడి. నీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ చక్కగా లేదు, ఇక ఊర్లోనే ముద్దరిస్తారా అంటుంటారు. వాజివే షానూర్లలో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఇప్పుడు గీ ముచ్చట దేనికి అంటారా? సుడుర్రి మరి. అందరి లెక్కనే సీఎం సార్ కూడా దసరాకు సొంతూరుకు పోయిండుల్లో. నాగర్ కర్నూలు జిల్లాల కొండారెడ్డిపల్లి పండుగ నాడు మాపట్టీలు పోయి రాత్రి ఆడనే ఉండి పొద్దుగాల ఊరోళ్ళం కలిచేండు. ఎవరు వచ్చినా కాదు లేదనుకుంటా అందరితోటి ఫోటోలు దిగుతుంటే ఊరోళ్ళది ఒక సంబురం కాదు, ముఖ్యమంత్రి సార్ది మా ఊరే అనే సంబురం ఉంటది కదా. మరి ఈ సంబురమే కాదు, కొండారెడ్డిపల్లి కొత్తగా అవుతుంది. జరిటు చూడండి, ఏ ఇంటి మీద చూసినా ఎండ పలకలే. 10 కోట్లు పెడితే 514 ఇండ్ల మీద కరెంటు తయారైతుంది. ఎవరి దాళ్ళు ఆడుకున్నడే కాదు, ఇన్నొద్దులు సర్కార్కు బిల్లు కట్టిన వాళ్ళు ఇప్పుడు ఉల్టా బిల్లు తీసుకుంటున్నారు ఎక్కువైన కరెంట్ అమ్మి. యూనిట్కి 16 రూపాయల ఎంతో ఇస్తుండ్రంట. మరి నెలకు 4000 3000 అట్లా వస్తూనే ఉన్నాయి. సోలార్తో లాభం అంటే అక్కడ పంటలు పండడానికే కరెంట్ పోతుంది, ఇక్కడ ఇళ్ళల్లో కరెంట్ ఉంటున్నది. అంతేకాదు మొత్తం సోలార్ కరెంట్ ఉన్నది దక్షిణ భారతదేశంలో ఈ ఊళ్ళో మాత్రమే. దేశంలో చూస్తేనేమో 2వ దాని రికార్డు కొట్టేసింది. కొండారెడ్డిపల్లికి కొత్త పంచాయతీ ఆఫీసు, కొత్త మిల్క్ సెంటరు, పస్ల దవాఖానా, గల్లీకి సీసీ రోడ్లు, భూమిలోకెళ్లి మురికి నీళ్ల పైపులు, 4 లైన్ల రోడ్డు, ఊరంతా సీక్రెట్ కెమెరాలు, అంగన్వాడీ సెంటరు. పాలు ఎక్కువ ఉంటుంది మాతాను. ఇప్పుడు 1000 లీటర్కి ఎక్కువ వస్తుంది. మాతాను సప్లై అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోతుంది బండి. ఇంతకుముందు అంత మంచిగా లేకుంటే రోడ్లు మొత్తం మట్టి రోడ్లు ఉంటుండే. ఇప్పుడు ఆటోమేటిక్గా సీసీ రోడ్లు అయినాయి, డ్రైనేజ్ కూడా బాగా అయింది, సోలార్ అయింది. మళ్ళీ ఈ రోడ్లు అవుతున్నాయి, అన్ని బురద అనేది లేకుండా అవుతుంది. మళ్ళీ ముఖ్యంగా ఇంతకంటే ముందు ఊరికి అంత డెవలప్మెంట్ లేకుండే, గ్రామ పంచాయతీ కానీ పాల కేంద్రం కానీ అంత డెవలప్మెంట్ లేకుండే. సార్ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది. అట్లనే సర్కార్ బడిని పెద్దగా చేసి సౌలతులు పెంచారు, కమిటీలు కట్టించారు. మహిళా సంఘాలకు చక్కటి బంగ్లా, లైబ్రరీ కాడ కల్చరల్ సెంటర్, ఇట్లా 18 ఏళ్ల పనులకు 134 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అన్ని ఒక్కటి ఇది ఉంది ఇది లేదనకుండా, ఎగ్జాంపుల్ బ్యాంక్, మిల్క్ చిల్లింగ్ సెంటర్, మంచి బ్యూటిఫుల్ గ్రామ సచివాలయం, ఇవన్నీ కూడా. మొదలు సీఎం సార్ సొంతూరు ముద్దుగా చేసుకున్నాక అటెంక తెలంగాణలో అన్ని ఊళ్ళు గిట్లనే చేస్తారేమో. దత్తన్న దసరా అలై బలై జోరుందబ్బా. పట్నంలా ఇంత పెద్ద పండుగ జరుగుతుంటే నేను ఓకుంటే ఎట్లా అని మైక్ పట్టుకొని పొద్దుగాలనే ఉరికింది మా చంద్రవ్వ. ఏం చేసింది, ఎవరితోటి ముచ్చట పెట్టింది మొత్తం చూద్దాం. అలై బలైలోకి లోపలికి రాగానే కూరలందరూ వేషాలు కట్టుకొని ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఓయమ్మని ఎంటుకలు ఇడబోసుకొని కృష్ణుడు ద్రౌపదమ్మ చీరవట్టి గుంజే తంతుంటది కదా సభ పర్వంలా. దుశ్శాసనుడు అంటే చీరవట్టి గుంజటోడే దుశ్శాసనుడు. మీరు అందరూ ఏడికెంచి వచ్చిండ్రు? ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ కూడా బొమ్మలాట వాళ్ళకి నేర్పిస్తున్నాం మేము. తెలంగాణలో కొయ్య బొమ్మలాట విశేషము. తల్లి పురుడు కోరింది లక్ష్మమ్మ. మాకు బుడుగ జంగాలము ఈ కళ నమ్ముకొని మా తాతలు మా అయ్యలు మేము. యువతరాబాద్కు వస్తే మొత్తము డంకలు చూడండి. దావత్కు వచ్చేటోళ్ళకి అందరికి స్వాగతం పలుకుతున్నారు. మర్ఫా వాయిస్తున్నారు ఓల్డ్ సిటీ అన్నలు వీళ్ళందరూ. ఇది తోలు బొమ్మలు అంటారా? కోయ బొమ్మలు, రామాయణము, భారతము, 18 పురాణాలు, భారతము, రామాయణము, దీని మీదనే ప్రదర్శన
చూపిస్తాం మేము. బొమ్మలు చాలా బరువు ఉన్నాయి, అట్లా నడుస్తున్నాయి, మంచిగా ఆడుతున్నాయి. ఆడవిల్ల ముద్దుగా హార్మోనియం వాయిస్తున్నది. ఏమి చేతునయ్యా నా బతికెడు దోచాదయ్యా, బాబా మణియా కాంచనమాలను వదులదాలనయ్యా. జమిడికల దరు బయళ్ళ కథ బైండ్ల కథ జమిడికల దర్వంట. రామా రామాయ్ ఓ పడసే రామాయ్. ఏకదమ్మున్నది వీళ్ళు వాడుతుంటే మంచిగా అనిపిస్తున్నది. ఒక పక్కకు కొమ్ముకోయ, ఒక పక్కకు గుస్సాడి, 2 గిరిజన కళారూపాలు. ఎంత బరువు ఉంటుంది ఒక్కొక్కటి? ఒక 10 కిలోలు ఉంటుంది మేడం. అమ్మా ఈ బుజ్జిలందరూ ముద్దుగా ఇట్లా నడుములు పట్టుకొని ఆడుతున్నారు. అరే బాగున్నది. అంతేనా? ఇక్కడ గిన్నెలు తీసుకోవాలి, ఇక చెంచాలు గిట్లా పెట్టుకున్నారు. గిన్నెలు చెంచాల కాడికెంచి షురు చేసి, మన తెలంగాణలో సాయంత్రం అయితే ఉడకబెట్టుకునే శనగల కాడికెంచి బొబ్బెర్ల కాడికెంచి మొదలు పెట్టి పప్పుచారు, పాలకూర పప్పు, కిచిడి చేసిండ్రు మంచిగా గోధుమ రవ్వతోటి, బగారన్నం వండిండ్రు, తెల్లన్నము, లివర్ ఫ్రై, రొయ్యల వేపుడు, ఇది చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ మరాగు. ఇది తెలియదు నాకు కానీ ఇది కొత్త వంటకము పేరు. ఇది మన సర్వపిండి చేస్తే ఇగో మంచిగా బాగా సర్వపిండి కొట్టొచ్చిన వాళ్ళు కొడితే ఇట్లుంటది. అబ్బా గేట్ పడ్డదిరా, జర్రైతే అవతలకి వెళ్ళిపోదును. 10 నిమిషాలు ఎవడావుతాడు బండొంచి గేట్ కిందకెళ్ళవాని. అరే కొంచెం ముందుకు పోతే శెలకలకెంచి కొట్టొచ్చు, ఎంతసేపు అని నిలబడతాం? నీ బిజ్జి కడితే ఏమాయే, గేట్ పడ్డప్పుడల్లా పరిశానే ఉండే. ఇగో గిట్లుంటాయి ఊర్లలో తిప్పలు. పట్నంలో సుత ఓ తాన గట్లనే ఉన్నదబ్బా. కాకుంటే రైలు వచ్చినా బండ్లాగవు, కానీ ట్రాఫిక్ జామ్లు అయితే ఆగుతాయి. గిడాగా తిప్పలు తప్పినట్టేనబ్బా. రైట్, పాత బస్తీ ఫలక్నామాల ఇంకో రైల్వే ఓవర్ బ్రిడ్జి చాలైంది. 1/2 కిలోమీటర్ కంటే జరంత ఎక్కువ ఉంటది. 52 కోట్లు ఖర్చు పెట్టి కడితే మంత్రి పొన్నం, లోకల్ ఎంపీ అసద్ సార్లు కలిసి చాలు చేసిండ్రు. ఆల్రెడీ ఈడ రైల్వే ట్రాక్ మీద బ్రిడ్జ్ ఉండే, కాకుంటే 2 లైన్లే. అటు ఓవుడు ఇటొచ్చుడు 2 తొవ్వలు ఒకటే బ్రిడ్జి మీద అయ్యే వరకు ఊకుకే ట్రాఫిక్ జామ్ అవుతుండే. గా తిప్పలు తప్పిస్తానికి పక్కనే ఇది కట్టిండ్రన్నట్టు. ఇప్పుడు పోయేటోళ్ళటు వచ్చేటోళ్ళు ఇటు. హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుతూనే ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా అనేక ప్రణాళికలు. కొత్త బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, రోడ్లే కాదు, ఓల్డ్ సిటీకి మెట్రో రైలు కూడా రాబోతుందిలా. పట్టాలు వరుస్తానికి తొవ్వకి లేరు చేసిండ్రు కూడా. మరెప్పటికీ పాత బస్తీ పాతగానే ఉంటే ఎట్లా? ఆ ఏరియా కూడా డెవలప్ కావాలే కదా. దసరా ఎందుకు చేస్తామంటే ఒక్కొక్కరు ఒక్కో తీరులో చెప్తారు. అందులోటి ఏందంటే రావణుణ్ణి చంపేసి సీతమ్మ తల్లిని రాముడు తీసుకొచ్చిండని. మరి గీలేంది? మంచిగా చూడుండ్రి, రావణాసురుడే, కానీ ఆరతీస్తున్నది శ్రీలంకల కాదుల్లా, మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురాల. అటు రావణుణ్ణి ఇటు శివలింగాన్ని గొలుసుకుంటాన్రు. రావణుడు మస్తు తెలివిగల్లోడు, గొప్ప శివభక్తుడు. అసొంట ఆయన ఇగ్రాలు కాల్చుడేంది అనేది ఇలా మాట. వాళ్ళే కాదు, మధురాల చాలా మంది రావణుణ్ణి దేవుని లెక్క గొలుస్తారట ఎప్పటికాంచెల్లో. కానీ ఓ దిక్కు దేశమంతా దసరా నాడు రావణాసురుడి పెద్ద పెద్ద బొమ్మలు గాలబెడితే వీళ్ళిట్లా పూజలు చేసుడే చిత్రం అనిపిస్తుందిలే. ఎవ్వల నమ్మకాలు అల్లయి మరి. చూసిండ్రు కదా, ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.